బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో బీజేపీ, టీడీపీ, జనసేన కీలక సమావేశం జరగబోతోంది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు చర్చించబోతున్నాయి. కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి చర్చలు జరిపారు. ఇప్పటికీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీలు ఇప్పుడు సమావేశం కాబోతున్నాయి. పొత్తుల ఖరారు తర్వాత తొలి ఉమ్మడి సమావేశం ఇది. ఇప్పటికే కేంద్రం పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చ జరగబోతోంది. ఇప్పుడు దీంతో పాటు 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఇచ్చింది టీడీపీ. అయితే ఏ స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు చేయబోతున్నాయి మూడు పార్టీలు. ఇక మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు చంద్రబాబు నివాసం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఒక విధంగా చెప్పాలంటే బిగ్ డే కింద చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి పొత్తుల అంశంలో ఎవరికి ఎన్ని సీట్లు దక్కబోతున్నాయనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజేష్ దగ్గరికి వెళ్లే ముందు, అంతకన్నా ముందు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రియాక్ట్ అయ్యారు. ఒకసారి పురంధేశ్వరి ఏమన్నారో చూద్దాం. డిస్కషన్ బాగా జరుగుతుందండి. నేను ఇందాకన్నట్లుగా మేము మాకున్నటువంటి ప్రాబబుల్ క్యాండిడేట్స్ వారికి చెప్పున్నాము. ఇవాళ మా దగ్గర నుండి సూచనలన్నీ తీసుకున్నారు. రేపు అవతల పార్టీ అంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన తోటి రేపు వారు మళ్ళీ మీటింగ్ ఉంది. వారు కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని సీట్లు ఎక్కడ అసలు అవన్నీ కూడా రేపు మాకు తెలియజేస్తారు. అంటే ఇప్పటిదాకా అంటే ఏవైతే ఆశావాహులకు ఇప్పటిదాకా ఏదైతే నెంబర్ ఆఫ్ సీట్స్ అసెంబ్లీ ఎన్ని, ఎంపీ ఎన్ని అనేది ఒక క్లారిటీ అనేది ఏదైనా అంటే మేము అడుగుతాం కదండి. బట్ అల్టిమేట్లీ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? అవతల వారితోటి కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత తెలుస్తుంది. మా సంఘటన మంత్రి గారు మధుకర్ గారు, శివప్రకాష్ గారు ఎవరైతే స్టేట్ ఇన్ఛార్జో, అదేవిధంగా పైనుండి వచ్చినటువంటి కమిటీ మన గజేంద్ర సింగ్ షెకావత్ గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్, తర్వాత బైజయంత్ పాండాని పార్టీ ఉపాధ్యక్షులు. రైట్, అది పురంధేశ్వరి చెప్తోంది. ఈరోజు భేటీ తర్వాత పూర్తి స్థాయిలో మేము అడుగుతాం కదండి అని అంటున్నారు ఆవిడ. సో ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు, ఏం జరిగే అవకాశం ఉంది, ఎన్ని సీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతోంది. ఏదేమైనప్పటికీ బీజేపీ, జనసేనకు సంబంధించి 30 సీట్లను కేటాయించింది. వాటిలోని ఎటువంటి డిస్కషన్స్ జరగబోతున్నాయి ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా చెప్పుకోవచ్చు. ఈరోజు డేకి సంబంధించి 30 అసెంబ్లీ స్థానానికి సంబంధించి డిస్కషన్ జరిగే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. ముఖ్యంగా దీంతో పాటు ఏ అంశాలకు సంబంధించి ఇంకా డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది? సీట్ల విషయంలో బీజేపీ ఎన్ని పట్టుబట్టచ్చు, జనసేనకు సంబంధించి ఎన్ని సీట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే బీజేపీకి సంబంధించి 6 స్థానాలు అనేవి ఇప్పటికీ అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు అనేది ఢిల్లీలోనే ఖరారైపోయింది. 30 స్థానాలు అటు టీడీపీ, జనసేన కలిపి, బీజేపీ, జనసేన కలిపి 30 స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఢిల్లీలోనే 2 రోజుల పాటు జరిగిన చర్చల్లో ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నివాసం జరగబోతున్న సమావేశంలో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అభ్యర్థులకు సంబంధించిన అంశాల మీద చర్చ జరగబోతుంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే నివాసానికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలోని పార్టీ కార్యాలయాలు ఉన్నారు. వాళ్ళతో పాటు గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు జైజయంత్ పాండ్యా, వీళ్ళంతా కూడా, శివప్రకాష్, వీళ్ళంతా కూడా రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో ఈ కీలక భేటీ జరగబోతుంది. పొత్తులు ఖరారైపోయిన నేపథ్యంలో ఇప్పుడు సీట్లకు సంబంధించి, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ అనేది ప్రధానంగా ఈరోజు చర్చ జరగబోతుంది. పోటీతో పాటు అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కనుక 24 జనసేన ఆల్రెడీ ఖరారైపోయింది. 6 అదనంగా బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంటు స్థానాలు కూడా కేటాయించబోతున్న నేపథ్యంలో బలాబలాలకు సంబంధించిన అంశాలు ఈరోజు చర్చకు రాబోతున్నాయి. ఎక్కడెక్కడ పోటీ చేస్తారు బీజేపీ, జనసేన, దానికి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేస్తారని ఒక స్పష్టత ఈరోజు వస్తే కనుక సాయంత్రానికి రెండో లిస్టు, 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి లిస్టు రాబోతుంది, వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మనకంతున్న సమాచారం, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 6 అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది. కాబట్టి 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే కనుక అటు విశాఖకు సంబంధించి విష్ణుకుమార్ రాజు 2004 నుంచి 19 వరకు పనిచేసినటువంటి విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆ స్థానాన్ని కూడా అడుగుతుంది. వాటితో పాటు పి గన్నవరం నియోజకవర్గాన్ని కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కైకలూరు, అదేవిధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం
నియోజకవర్గాన్ని 2 స్థానాలను అడుగుతున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు గుంటూరు వెస్ట్ స్థానంతో పాటు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరం సీటు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించిన శ్రీకాళహస్తి ఈ స్థానాలని ప్రస్తుతం అయితే బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే జనసేన పార్టీ కూడా ఆ స్థానాల్లో పోటీ చేయాలనుకుంది. 24 స్థానాలు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో కూడా జనసేన పోటీ చేయాలని భావించింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 పార్టీలే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 పార్టీలు అడుగుతున్నటువంటి కొన్ని కామన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కామన్ సీట్స్ సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. చర్చ జరిగిన తర్వాత సాయంత్రం కుదిరితే కనుక అన్ని కొలిక్కి వస్తే కనుక ఆ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే 17వ తారీఖున నరేంద్ర మోడీ కూడా రాబోతున్న చిలకలూరుపేటలో జరుగుతున్న సభకి నరేంద్ర మోడీ కూడా రాబోతున్న నేపథ్యంలో సాధ్యమైన త్వరగా సీట్ల ప్రకటన చేసుకుని అభ్యర్థులు ప్రకటించుకుని పూర్తి స్థాయిలో ఎన్నికల రణరంగంలోకి వెళ్లాలనేది 3 పార్టీల వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు జరిగే సమావేశంలో పొత్తులు ఖరారైపోయాయి. కాబట్టి సీట్లకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏ స్థానాలు అంటే ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు బీజేపీ జనసేన సంబంధించి 30 స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయాలి. ఆల్రెడీ జనసేన 5 స్థానాలని ప్రకటించింది. మిగతా 25 స్థానాలకు సంబంధించి 25 స్థానాలు 6 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే కనుక అక్కడ ఆ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఇచ్చే స్థానాలపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. చూడొచ్చు కొంతమంది వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా చంద్రబాబు నివాసానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పుడు ఈ రోజు ఇది కీలకమైన సమావేశం చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు 3 రోజుల పాటు ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు లేకపోతే చంద్రబాబు కావచ్చు ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్గా భేటీ కాబోతున్నారు, ఎన్ని గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ చర్చ జరుగుతోంది? అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి గజేంద్ర షెకావత్తో పాటు జయంత్ పాండా వీళ్ళంతా విజయవాడలో ఉన్నారు. నిన్న నుంచి విజయవాడలో ఉన్నారు. నిన్న నోవోటెల్లో పవన్ కళ్యాణ్తో వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం ఉన్నారు. ఇక చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే వీళ్ళందరూ కూడా ఉండవల్లికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక్కడే మధ్యాహ్నం లంచ్ మీటింగ్ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కొలిక్కి వస్తే కనుక సమావేశంలో సీట్లకు సంబంధించి ఒక స్పష్టత వస్తే కనుక సాయంత్రమే ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తుంది. దానిపైన ఒక స్పష్టత రావాల్సి సచిన్ ఏదైనా బట్టి ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో కీలకమైనటువంటి సీట్లకు సంబంధించిన స్పష్టత వస్తే కనుక సాయంత్రం ప్రకటన ఉండే అవకాశం వచ్చింది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కాసేపట్లో బీజేపీ టీడీపీ జనసేన కీలక సమావేశం జరగబోతోంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీలు చర్చించబోతున్నాయి. కేంద్ర మంత్రి షెకావత్తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి చర్చలు జరపబోతున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 పార్టీలు కీలక సమావేశం నిర్వహించుకోబోతున్నాయి. పొత్తుల ఖరారు తర్వాత తొలి ఉమ్మడి సమావేశం ఇది. ఇప్పటికీ కేంద్రం పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆయా స్థానాలకు సంబంధించి ఆయా స్థానాల అభ్యర్థుల ఎంపికపైన కూడా కసరత్తు చేశాయి 3 పార్టీలు పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.